వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రోషన్ టీవీ. సో ఈరోజు మన రోషన్ టీవీ స్టూడియోలో తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్ పార్టీ అధికార ప్రతినిధి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గౌరవ్ బీరప్ప గారు ఉన్నారు. సో ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేసి ప్రస్తుతము కాంగ్రెస్ యొక్క ప్రభుత్వ విధానాలు నచ్చక, అలానే కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కొన్ని ప్రజా వ్యతిరేక విధానాలు కావచ్చు, సో నిరుద్యోగ వ్యతిరేక విధానాల వలన సో ప్రజలకి ఖచ్చితంగా నేను ఈ పార్టీలో ఉండి న్యాయం చేయలేనటువంటి ఉద్దేశంతో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చి తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్ పార్టీలో ఇప్పుడు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్నటువంటి అధికార ప్రతినిధి గౌరవ్ బీరప్ప గారు మనతో ఉన్నారు. సో తెలంగాణలో సమకాలీన రాజకీయ పరిస్థితులపైన, అలానే కాంగ్రెస్ ప్రభుత్వ 18 నెలల కాలం పైన ఎలా ఉంది, సో వీరు వారి యొక్క పార్టీలో ప్రస్తుతం భవిష్యత్తు కార్యాచరణ గురించి వారి మాటల్లోనే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సో ఇప్పుడు మీరు తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్ పార్టీకి అధికార ప్రతినిధిగా కొనసాగుతారు. అవును. సో అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అసలు బయటికి రావడానికి కారణం ఏంటి? నేను గత 20 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి ఒక నమ్మకస్తుడిగా, ఒక దానికి విధేయుడిగా పనిచేస్తూ వస్తున్నాను. గతంలో కూడా గత ఎన్నికల్లో ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీలో మెంబర్గా చేశాను. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తిరుమల మల్లన్న పోటీ చేసినప్పుడు నల్గొండ స్థానానికి ఈ కోఆర్డినేటర్గా కూడా పనిచేయడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కింది స్థాయి నాయకులని పట్టించుకోవడం మానేశారు. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు. అదేవిధంగా పరిపాలన అనేది కూడా సవ్యంగా సాగడం లేదు. అటు ముఖ్యమంత్రి కానీ ఇటు మంత్రులకు కానీ కోఆర్డినేషన్ అనేది లేదు. ఇంకోటి ఇతను ముఖ్యమంత్రి అని కూడా గుర్తించే స్థాయిలో కూడా కింద మంత్రులు లేరు. ఇదే కాకుండా అవినీతి అనేది విపరీతంగా పెరిగిపోయింది. సాక్షాత్తు మంత్రే పైసలు ఇస్తేనే పైన సంతకాలు చేస్తారు మా వాళ్ళు, నేను అలా కాదు అంటారు. ఈ విషయంలో గవర్నర్ పట్టించుకోలేదు. గవర్నర్ పట్టించుకొని రాజ్యాంగబద్ధంగా ఎలక్ట్ అయిన వాళ్ళు వీళ్ళని సస్పెండ్ చేయాల్సిన అధికారం ఎవరికి ఉంటుంది? గవర్నర్కి ఉంటుంది. అది చేయలేదు. అదేవిధంగా ఏవైతే హామీలు ఇచ్చిరో ఆ హామీలను ఇప్పటి వరకు కూడా నెరవేర్చలేదు. ఏదో ఒకటి రెండు హామీలు ఇచ్చారు, ఆ హామీలు ఎడపడదడప చేస్తున్నారు. అదేవిధంగా రైతులకు ఇచ్చేటటువంటి రైతు భరోసా ఏదైతే ఉన్నదో గత సంవత్సరంన్నర కాలం నుంచి ఎగవేస్తూ వచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రైతు భరోసాని ఆగమేఘాల మీద ఇవ్వడం జరిగింది. ఇవన్నిటిని బేరీజ్ వేసుకొని నేను ఈ పార్టీలో ఉంటే ప్రజలకు సరైన న్యాయం చేయలేను అనే ఉద్దేశంతో బయటకు వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రీయ లోక్దల్ కపిలవాయి దిలీప్ కుమార్ గారి సార్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ పార్టీలో జాయిన్ అయ్యడం జరిగింది. ఈ పార్టీలో గతంలో 2012 నుంచి 14 వరకు సార్ సక్సెస్ఫుల్గా నడిపించాడు. తర్వాత ఇతరతర కారణాల వల్ల వేరే పార్టీలకు పోయినా మళ్ళీ తిరిగి రిస్టోర్ చేశారు. ఏంటంటే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, అంతకన్నా ముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగించలేదనే ఉద్దేశంతో సార్ తీసుకొచ్చిన పార్టీలో నేను జాయిన్ కావడం జరిగింది. అంటే ఇప్పుడు 18 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నటువంటి నాయకుల్లో కూడా అసంతృప్తి అనేది వచ్చింది. ఒకటి దీనికి గల ప్రధాన కారణము, మనం తెలంగాణ రాజకీయాలను కనుక విశ్లేషిస్తే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది 2 ప్రధాన అంశాలపైన. ఒకటి బీఆర్ఎస్గా చెప్పుకుంటున్నటువంటి టీఆర్ఎస్లో ఉన్నటువంటి నియంతృత్వ పాలనని పోగొట్టాలి అనేది ప్రజలు బలంగా ఫిక్స్ అయ్యారు. ఒకటి. రెండవది నిరుద్యోగుల్లో ఎక్కువ మంది అసంతృప్తి ఉంది. ఊరు విలేజ్ మండల ప్రతి ఒక్క నియోజకవర్గం కూడా నిరుద్యోగులు తీసుకొని మరి ప్రచారం చేయడం జరిగింది. వ్యతిరేకత ఉంది అనేది ప్రజల్లో బలవంతంగా తీసుకుపోయి ఉద్యోగాలు కల్పిస్తామనేది ఇవ్వలేకపోయారు. అది టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ కూడా లేదు. కానీ ఆల్టర్నేటివ్ వేరేది ఏది కనపడిన పక్షంలో కాంగ్రెస్ వైపు ప్రజలు చూసేది అనేది ఎవరు అనుకున్నా కాదన్నా వాస్తవం. అంటే కాంగ్రెస్ పైన పార్టీ పైన ప్రేమ ఉందా లేదా ఇవన్నీ సెకండరీ విషయాలు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత కొంత, అలానే నిరుద్యోగుల్లో ఉన్నటువంటి అసంతృప్తి, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానాలు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి దాని ప్రకారం ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఈ 18 నెలల కాలంలో కూడా నిరుద్యోగులకి ఎక్కడా కూడా వీళ్ళ ప్రభుత్వంలో విడుదల చేసిన నోటిఫికేషన్లలో ఉద్యోగావకాశాలు కల్పించారు అనేది తిప్పి కొడితే 15,000 అంటారు. 15,000 అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే నోటిఫికేషన్లు ఇచ్చిందో వాటిని కంటిన్యూషన్ చేస్తూ వచ్చారు. కానీ వీళ్ళు స్వతహాగా ఇచ్చింది దాదాపు 10,000-15,000 ఉంటుంది. ఇంకోటి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తున్నాం అన్నారు. ఇప్పటి వరకు డేట్లు అయిపోయినాయి. ఒక్క జాబ్ కూడా నోటిఫికేషన్ అయ్యలేదు. అంటే ఇది ఒక రకంగా నిరుద్యోగులు మోసం చేయడమే. అదేవిధంగా మొన్న వచ్చినటువంటి గ్రూప్ 1
గ్రూప్ 1 సుప్రీంకోర్టు వరకు పోయింది, ఆగమేఘాల మీద కంప్లీట్ చేసినాక ప్రయత్నం చేశారు. విపరీతమైన అవినీతి జరిగింది. కేవలం సమాజంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలకు మాత్రమే ప్రయోజనం చేకూర్చే విధంగా ఈ నోటిఫికేషన్ తీసుకొచ్చారు. రిక్రూట్మెంట్ కూడా అదే విధంగా జరిగిందని చెప్పి గగ్గోలు పెడుతున్నారు నిరుద్యోగులు. అందుకే ఈ 2 విషయాల్లో ఫెయిల్ అయింది. కాబట్టి ఇంకా విచిత్రం ఏంటంటే 10 ఏళ్ళు పరిపాలన చేసిన అనంతరం వచ్చిన బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలల్లోనే విపరీతంగా వచ్చింది. గ్రామాల్లో అయితే చీత్కరించుకుంటున్నారు రైతులు. నిరుద్యోగుల్లో అసంతృప్తి ఉంది. రెండో అంశము ప్రధానంగా మేజర్గా కాంగ్రెస్ పార్టీ మీద ఎఫెక్ట్ కనిపించింది అనేటువంటిది హైడ్రా అనేది వినిపిస్తుంది. అవును, హైడ్రా రావటం వల్ల కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనునాయకులకో మంత్రులకో ఎమ్మెల్యేలకో వీళ్ళ యొక్క ఆస్తులు మాత్రం ఏమి టచ్ చేయట్లేదు. పేదవాళ్ళు ఇల్లు కూల్చుస్తున్నారు. ఈ హైడ్రాని తీసుకురావడం వల్ల కూడా అది కూడా ఒకటి వ్యతిరేకతను పెంచడానికి కారణం అంటారు. అవునవును. సరే, ఈ కారణాలు ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో మీరు ఇంతకాలం పనిచేసి బయటికి రావడానికి కారణాలు ఇవన్నీ కూడా మీరు చెప్తున్నారు. నాయకులు కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇంకొకటి ఏంటంటే స్వయాన ముఖ్యమంత్రికే కొంత ఆయన పరిస్థితే ఉందా లేదా అన్నట్టుగా ఉంది. సీనియర్ నాయకులు అనేటువంటిది కూడా వినిపిస్తున్నారు. ప్రతిపక్షం ముఖ్యమంత్రి వస్తున్నట్టే అందరు మంత్రులు లేచి నిల్చునే సంప్రదాయం. ఆయన వస్తున్నట్టే కూడా లేచి నిల్చునే పరిస్థితులు లేదు. సరే, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఈ అసంతృప్తులు ఉన్నాయి. సరే, హైడ్రా ఎఫెక్ట్ ఉంది, నిరుద్యోగుల్లో ఎఫెక్ట్ ఉంది అనేది. కానీ రైతులకైతే కొంచెం ఈ రుణమాఫీ చేస్తున్నాము, రైతు బీమా కూడా ఇస్తున్నాము అని చెప్తున్నారు. మహిళలకు మేము ఉచిత బస్సు ప్రయాణం అందించారనేది అది కూడా వాళ్ళు కూడా క్లెయిమ్ చేసుకుంటున్నారు. సో ఇంకా టైం ఉంది, మాకు మేము చేయడానికి అవకాశం ఉంది అనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నాం. వీళ్ళు ఏంటంటే ఏది మొదలుపెట్టిన ఆరంభ శూలత్వం తప్ప కొన్నేళ్ల వరకు పోతలేదు. రైతు రుణమాఫీ అన్నారు. రుణమాఫీ ఎంతమంది చేసిండ్రు? నేను 98% చేసినాం అంటున్నారు. మీ మరి అధికారిక లెక్కల ప్రకారం చెప్తున్నారు. మీరు ఊళ్ళలో చూస్తే కొన్ని ఊళ్ళలో సరిగ్గా కానే కాలేదు. 2 లక్షల వరకు 2 లక్షల పరిమితి మించి ఉన్న వాళ్ళకు దాంట్లో స్పష్టత లేదు. వివిధ రకరకాల టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొంతమందికి రాలేదు. ఆ సమస్య అట్లనే ఉన్నది. నాకు తెలిసి దాదాపు 70% వరకు అయి ఉంటుంది. ఇంకా 30% మంది రైతులకు కాలేదు. అదేవిధంగా ఈ సంవత్సరంన్నర కాలంలో రైతు భరోసా ఎగ్గొట్టినట్టే కదా. ఏదో స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని ఆగమేఘాల మీద ఇప్పుడు తీసుకొచ్చి రైతు భరోసా ఇచ్చారు. జనాలకు కూడా అర్థమైపోయింది ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వస్తున్నారని. ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైనా కొంచెం ఆల్రెడీ ప్రతిపక్షం కూడా బీఆర్ఎస్ సరే అవునన్నా కాదన్నా సరే వీళ్ళు ఈ బీఆర్ఎస్ పార్టీ మీద ఎన్ని అంటే కౌంటర్ వేస్తున్నా సరే వాళ్ళు మాత్రం చెప్పేది ఏంటంటే స్థానిక సంస్థలలో ఇటు బీసీలకి న్యాయం చేయట్లేదు, ఇటు నిరుద్యోగులకి న్యాయం చేయట్లేదు, పేద ప్రజల్లో కూడా అసంతృప్తి ఉంది. సో ఇట్లాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ మీద అంత వ్యతిరేకత వస్తుంది అని ప్రతిపక్షాలు చెప్తుంది, ప్రజల్లో వినిపిస్తుంది, అక్కడక్కడ కనిపిస్తుంది. దీంట్లో మీరు ఇప్పుడు మీ తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ నుంచి స్థానిక సంస్థలకు వెళ్ళే టైంలో కానీ లేదా ప్రజల ముందుకు మీ భవిష్యత్తు కార్యాచరణ ఏం తీసుకెళ్ళబోతున్నారు? మేము ప్రధానంగా మా పార్టీ మెయిన్ ఫెస్టివల్లోనే ఉన్నది ఏంటంటే రైతులు, కర్షకులకు, తర్వాత నిరుద్యోగులకు ప్రయారిటీ ఇవ్వాలి. నిరుద్యోగులు స్పెషల్గా యువతకు పాలనా పగ్గాలు అందించాలి. అవినీతి రహిత సమాజాన్ని తయారు చేయాలి. అవినీతి రహిత ప్రభుత్వాన్ని అందించాలనేదే ముఖ్యమైన కాన్సెప్ట్ అనమాట. ఇది రైతుల కర్షకులను బేస్ చేసుకొని ఏర్పడ్డ పార్టీ కాబట్టి ఈ లాస్ట్ వీకే మేము ఏం చేసినామంటే రైతు దీక్ష పెట్టాం. అంటే ఒక దీక్ష పెట్టి దాంట్లో కూడా ఈ 2 అంశాలు తీసుకున్నాం. ఈ నకిలీ విత్తనాల బెడద నుంచి రైతుల్ని కాపాడాలి అనేది ఒకటి. తర్వాత ఈ జాబ్ క్యాలెండర్ ఏదైతే మీరు అనౌన్స్ చేశారో దానికి అనుగుణంగా నోటిఫికేషన్లు వేయాలి. ప్రభుత్వం వచ్చిన సంవత్సరంలోనే 2 లక్షల జాబులు ఇస్తామని అంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వీళ్ళు కంప్లీట్ చేశారు. వీళ్ళు స్వతహాగా ఏడేశారు, ఏ లేదు కదా. ఇక్కడ క్లియర్ కనిపిస్తుందండి. టీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుద్యోగుల అసంతృప్తి, అవును, కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుద్యోగుల అసంతృప్తి. అంటే ఈ రాజకీయ పార్టీలందరూ కూడా నిరుద్యోగులను మోసం చేయదలుచుకున్నాయా? అంటే వాస్తవం చూస్తే మరి అట్లే ఉన్నది కదా. అంటే అధికారం వచ్చేదాకా ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత ఇంకో రకంగా ప్రవర్తిస్తున్నారు కదా. అంటే మరి మీ పార్టీ స్టాండ్ ఏంటి నిరుద్యోగుల తరపున? నిరుద్యోగుల తరపున మేము అన్ని జిల్లా కేంద్రాల్లో వీటి మీద మేము ధర్నాలు చేస్తాము, గవర్నర్ని కూడా కలుస్తాము. రైతుల్ని కావచ్చు, ఇటు నిరుద్యోగులు కావచ్చు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము ఏ విధంగా మోసం చేస్తుంది, ఏ హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోతుంది, ఇవన్నింటినీ ప్రజాక్షేత్రంలో మేము ఎండగడతాము. దాని ప్రత్యేక కార్యాచరణ కూడా తయారవుతున్నది. దీనికి రాష్ట్ర నాయకత్వం కూడా మిగతా క్యాడర్ని అందరినీ ఉత్సాహపరచడానికి సిద్ధంగా ఉన్నది. ఓకే.
సో అట్లనే మరి స్థానిక సంస్థల్లో బీసీలకి 42% రిజర్వేషన్లు ఇచ్చాకనే స్థానిక సంస్థల ఎలక్షన్స్కి పోవాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్ బీసీ వర్గాల నుంచి, బీసీ సంఘాల నుంచి, బీసీ నాయకుల నుంచి వినిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకి 42% రిజర్వేషన్లని అనౌన్స్ చేసి ఆ క్లారిటీ ఇవ్వకుండా స్థానిక సంస్థలకు పోతే ఎలాంటి పరిస్థితి ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ప్రస్తుతం వీళ్ళు చేసినటువంటి ఏదైతే కులగణన ఉన్నదో దానిలో 56% బీసీలు అన్నాడు. తర్వాత 10%, 12% తీసుకుపోయి ఇది ఓసీలో కలిపిర్రు. ఏది ముస్లింలని. మిగతా 42% మాత్రమే బీసీలో ఉన్నారు. ఈ 42% స్థానిక సంస్థల్లో వీళ్ళకి రిజర్వేషన్ ఇస్తారని హామీ ఇచ్చిర్రు. అయితే ఇది చేయాల్సిన పని ఇది ఎవరు చేస్తారు? కేంద్రం చేయాలి, రాజ్యాంగ సవరణ చేయాలి. వాళ్ళకి అవసరం ఏమున్నది? లేదు కదా. వాళ్ళకు ఈ రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా బీసీలకి ఇప్పుడు ఇస్తామని ఆల్రెడీ అనౌన్స్ చేసి కులగణన మేము కేవలం రాష్ట్రాన్ని చూడడం కదా, దేశం మొత్తం చూస్తాం కదా అని వాళ్ళ ఆర్గ్యుమెంట్. అయితే ఒకవేళ ఇవ్వకుండా పోయినా కానీ మేము పార్టీ పరంగా 42% బీసీలకు ఇస్తామని అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే కాంగ్రెస్తో పాటు మిగిలిన పక్షాలు ఏవైతే ఉన్నాయో మిగిలిన వాటి మీద కూడా ఈ ప్రెజర్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే బీసీలు ప్రాధాన్యత లేకుండా ఎన్నికలలో పోయే పరిస్థితి ఉండదు. రాబోయే రోజుల్లో కూడా బీసీలను కేంద్రంగా చేసుకొని 1-2 రాజకీయ పార్టీలు రాబోతున్నాయి. భవిష్యత్తులో బీసీ ముఖ్యమంత్రి అని అనౌన్స్ చేస్తే తప్ప ఈ కాలం గడిచే పరిస్థితి రాజకీయ పక్షాలకు ఉండదని మా అంచనా. సరే, మీరు బీసీలకి ఖచ్చితంగా 42% ఇస్తే, లేదా బీసీ వాయిస్ అనేటువంటిది గత ఈ ఒక 2-3 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచో గట్టిగా వినిపిస్తుంది. కానీ ఈ 2-3 ఇయర్స్లో ఏంటంటే నెక్స్ట్ వచ్చే రాజకీయాలన్నీ కూడా బీసీ రిజర్వేషన్, బీసీ యొక్క కేంద్రంగానే నడిచే పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇప్పుడు సోకాల్డ్ బీఆర్ఎస్ కానీ, టీఆర్ఎస్ కానీ, లేదా కాంగ్రెస్ కానీ, లేదా ఇతర పార్టీలు అన్నింటిలో కూడా ఏంటంటే ఎక్కువగా అగ్రవర్ణాలకి అత్యధికంగా సీట్లు ఉన్నాయి. వాళ్ళే ప్రభుత్వాన్ని లీడ్ చేస్తారు, వాళ్ళే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బీసీలకి ఏమైనా ఇచ్చినా అక్కడ 2-3 ఇస్తున్నారు. నిన్న మాకు కూడా చాలా హాస్యాస్పదంగా అనిపించినటువంటి విషయం ఏంటంటే దాదాపు అందరు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అగ్రవర్ణ సామాజిక వర్గాలే ఉన్నారు. ఏ పార్టీలో చూసినా, బీఆర్ఎస్లో కానీ, కాంగ్రెస్లో కానీ, సరే బీజేపీలో కొంత బీసీకి సంబంధించినటువంటి సీట్లు ఉన్నాయి కొంతవరకు. కానీ డైరెక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో డైరెక్ట్ చీఫ్ మినిస్టర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? మేము బట్టి విక్రమార్క గారికి మేము డిప్యూటీ సీఎం ఇచ్చినాము, అలానే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ని కూడా ఒక షెడ్యూల్ కులానికి సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని నియమించినాం, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్గా ప్రొఫెసర్ కాశీం గారిని నియమించినాం, సో కార్పొరేషన్లకి కొంతమందికి కూడా బహుజనులకు ఇస్తున్నాం, ఇట్లా చెప్తున్నారు. అంటే వెంటనే బీసీ వర్గం నుంచి కానీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల నుంచి కానీ ఒక స్టేట్మెంట్ వచ్చింది. చిన్న పదవులు ఇచ్చి గొప్పగా చేసినామని ఎందుకు చెప్పుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం? అసలైంది ఏంటిది? రాజ్యాధికారం. రెండవది ఏంటిది? ఈ యొక్క నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ సీట్లు కానీ ఇట్లాంటి మంచి కీలకమైన, అలానే మంత్రివర్గంలో కూడా కీలకమైనటువంటి పదవులు లేకుండా ఏదో పనికిరాని పదవులు ఇచ్చిర్రు. ఈ పనికిరాని పదవులు ఇచ్చి దీనికే గొప్పగా ఇచ్చినాం అనుకుంటారు ఏంటి? అవునా? టీఆర్ఎస్ ఏమన్నది? డిప్యూటీ మన దళితుని ముఖ్యమంత్రి చేస్తాను అంటే నిజంగా అసలు ఈ యొక్క పార్టీలో ఉన్నటువంటి నాయకత్వానికి ఈ బహుజనులకి లేదా ప్రత్యేకంగా బీసీలకి చేయాలి అనేటువంటి ఆలోచన ఉందా? ఒకవేళ మీ పార్టీ ఏ స్టాండ్ తీసుకోబోతుంది? మా పార్టీలో మా రాష్ట్ర నాయకుడు అయినటువంటి శ్రీ కపిలభాయ్ దిలీప్ కుమార్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. మా పార్టీలో 90% వరకు కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు మాత్రమే టికెట్లు ఇస్తాము, వాళ్లకు రాజకీయ పాఠాలు కూడా నేర్పుతాము, వాళ్ళు నాయకులుగా ఎదిగేందుకు మేము ప్రోత్సహిస్తాము, ఎవరైనా సరే పోటీ చేయాలనుకుంటే వాళ్లకు ఆర్థికంగా కూడా చేయూతనిస్తాము, రాజ్యాధికారానికి దగ్గర తీసుకొస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి మిగిలిన పక్షాలకు మా పక్షాలకు తేడా ఏదుందంటే, సారు అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి అయినా కానీ ప్రధాన రాజకీయ స్రవంతిలో ఉండకుండా ఈ బలహీన వర్గాలు ఏవైతున్నాయో వీటన్నిటిని ప్రోత్సహించేందుకు అతడు కృషి చేస్తున్నాడు. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ అంశం తీసుకున్నాం. అయితే నిజంగా ఒకవేళ తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ అనేటువంటిది నార్త్లో ఉంది, ఆ పార్టీ అనేటువంటిది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం అది ఎన్డీఏ కూటమిలో, అక్కడ కూడా మంత్రిత్వ శాఖని ఉన్నది. కానీ తెలంగాణ ప్రజలకి ఎంతవరకు ఈ పార్టీకి సంబంధించి అవగాహన ఉంది?
లేదా ఒకవేళ మీరు ప్రజల్లోకి బలంగా ఈ పార్టీకి సంబంధించినటువంటి ఎజెండాని తీసుకుపోవాలన్నా, లేదా మీరు రైతులు, కర్షకులు, నిరుద్యోగులకి అలానే బీసీలకు కూడా మంచి ప్రాధాన్యతనిస్తూ భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది అని చెప్తున్నారు. దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి అని అంటే మీరేమనుకుంటున్నారు? అంటే ఎలా తీసుకెళ్ళాలి అనేటువంటి మాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఈ కాంగ్రెస్ను చూసిర్రు, బీఆర్ఎస్ను చూసిర్రు, ఇంకా ఆల్టర్నేట్ ఇంకా ఏంటని వెతుకుతున్నారు ప్రజలు. అదే క్రమంలో మేము బీజేపీతో అలయన్స్లో ఉన్నాము. బీజేపీ అన్ని చోట్ల లేదు, లేని చోట్ల మాకు అవకాశం ఇచ్చేందుకు వీలుంటుంది. అట్లాంటి టైంలో మేము పోటీ చేస్తాం. అదే కాకుండా 2012-14లో సారు నడిపించేటప్పుడు ఎవరి సహకారం లేకున్నా కానీ కొన్నిద్దరు కార్పొరేటర్లను గెలిపించిండు, తర్వాత సర్పంచ్ను కూడా గెలిపించుకున్నాడు. స్ట్రైట్ క్వశ్చన్ అండి మీకు. తెలంగాణ రాజకీయాల్లో ఒక స్థానిక సంస్థల్లో కానీ లేదా రానున్నటువంటి ఎలక్షన్స్లో ఏవి జరిగినా, బై ఎలక్షన్స్ జరిగినా లేదా ఈ యొక్క మున్సిపాలిటీ ఎలక్షన్స్ జరిగినా, రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరిగినా, మళ్ళీ 5 years కాకముందు ఈ మధ్యలో జరిగేటువంటి ఎలక్షన్స్లో తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ బీసీలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఇవ్వదలుచుకుందా లేదా? ఖచ్చితంగా ఇస్తుంది. మీరు ఏది కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టు మేము 5-6 ఇచ్చినాం, ఆల్రెడీ అనౌన్స్ చేసిండు కదా, 90% వరకు ఈ వర్గాలకే. తెలంగాణ ప్రజానికం స్పష్టంగా ఇట్లా ఇప్పుడు మన మన ఛానల్ ద్వారా కూడా ప్రజానికం అందరూ చూస్తున్నారు. సో బీసీ ప్రజలందరూ చూస్తున్నారు. మళ్ళీ మిగిలిన రాజకీయ పార్టీల లాగానే, టీఆర్ఎస్ లాగా, కాంగ్రెస్ లాగా, మిగిలిన పార్టీల లాగానే మీరు కూడా హామీ వరకే ఇస్తారా? లేదు, నిజంగా ఆ సీట్లని 42% అనేది చూయిస్తారు. లేదు. ఇంకోటి ఏంటంటే గతంలో నడిపినప్పుడు కూడా సారు ఈ బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఇచ్చిండు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు, 90% వరకు ఈ వర్గాలకే ఇస్తా, వాళ్ళని ఆర్థికంగా సహకారం అందిస్తా, వాళ్ళని రాజకీయంగా ఎదిగేందుకు అవకాశం కల్పిస్తా అని అంటున్నాడు. దీని మీద శశమిషలు ఏం లేవు, అనుమానాలు వద్దు. ఖచ్చితంగా 90% వరకు ఈ వర్గాలకు ఇస్తాడు. కాంగ్రెస్ పార్టీలో అంటే తెలంగాణ సమకాలీన రాజకీయాల్లో ఒకటి నడుస్తుంది, మంచి చర్చ నడుస్తుంది. ఆ చర్చ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి సీట్లో ఫిట్ కానివ్వకుండా సీనియర్ మంత్రులే ప్రయత్నాలు చేస్తున్నారు, ఎక్కువ కాలం ఈయన ముఖ్యమంత్రిగా ఉండకపోవచ్చు అనేటువంటిది కూడా ఒక స్టేట్మెంట్ నడుస్తుంది. దానికి ఆయన అదే స్థాయిలో లేదు, నేను అందరితోటి కలిసే వెళ్తున్నాను, నేను అందరితోటి చాలా ఫ్రెండ్లీ నేచర్ తోటే పరిపాలన చేస్తున్నాం, మేము అందరం కూడా కలిసే నిర్ణయాలు తీసుకుంటాం. బట్టి గారు కావచ్చు, ఉత్తమ్ గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, ఇట్లాంటి మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో నిర్ణయాలు తీసుకొని నేను అందరితో పాటు పోతున్నాను. కానీ పైకి చెప్పడం అలా కనిపిస్తుంది, కానీ నిజంగా వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఒకవేళ మార్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. రేపు మొన్న కూడా ఒక న్యూస్ వచ్చింది, కర్ణాటకలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. రేపు కర్ణాటకలో కూడా సీఎంని మార్చేటువంటి పరిస్థితి ఉంది. సో ఇట్లా తరచుగా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎంలను మారుస్తుంటే ప్రజల్లో నమ్మకం అనేది ఏర్పడుతుందా? సో దీనిపై మీ అభిప్రాయం? ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఏ ప్రొఫెషన్ చేసేవాడు అదే తీరుగా ప్రవర్తించాలి. ఒక డాక్టర్ తెల్లకోట వేసుకోవాలి, స్టెతస్కోప్ పెట్టుకోవాలి, రోగులను చూస్తున్నాను, ఆయన బిహేవియర్ వేరే ఉంటుంది, లాయర్ది వేరే ఉంటుంది. ఇట్లా రకరకాలుగా ప్రొఫెషన్ ఉన్న వాళ్ళు రకరకాలుగా ఉంటాయి. అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి అంటాడు, ఆయన వేషభాష ఎట్లా ఉంటుంది, భాష ఇంకా మార్చుకోలేదు, ఆ భాషని ఆవగించుకుంటారు. అంటే నువ్వు రాజకీయ ప్రసంగాలు చేసేటప్పుడు వేరు, గవర్నమెంట్ రన్ చేసేటప్పుడు వేరు. ఏమన్నా గట్టిగా అడిగితే నన్ను కోసుక తింటారా, నన్ను గాల్చుక తింటారా అయ్యేనా మాట్లాడేది? ఈ ఈ ఈ అవభావాలతో కూడా మిగతా మంత్రులు ఏమనుకుంటారు, ఈయన ఒక బచ్చగాని కింద ట్రీట్ చేసారు. అంటే ఒక ముఖ్యమంత్రికి ఇవ్వాల్సినటువంటి గౌరవము, ఒక హోదా, ఒక ప్రత్యేకత అంటే అది ఆ స్థాయిలో ఇవ్వలేకపోతున్నారు. అతను రేవంత్ రెడ్డి గారే ఆ హోదాను తీసేసుకుంటున్నాడు, తనకు తానుగా తీసేసుకుంటున్నాడు. ఆయన బిహేవియర్ వల్ల కావచ్చు, ఆయన ప్రజల ముందుకు వచ్చినప్పుడు మాట్లాడే విధానం, యాటిట్యూడ్ అనేది చేంజ్ చేసుకోవాలి కదా. యాటిట్యూడ్ చేంజ్ చేసుకోకపోవడం వల్ల ఆయన హోదాకి తగ్గినట్టు ప్రవర్తిస్తారని అనుకుంటారు అంతా. ఆల్రెడీ మనం తెలంగాణ సమాజం చూసింది, టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకుడు అయినటువంటి ఆయన కేసీఆర్ గారే, ఆయన అదే ప్రాబ్లం ఉంది. చాలా మంది రాజకీయ విశ్లేషకులు కూడా ఒకటే మాట చెప్పారు, యాటిట్యూడ్ ప్రాబ్లం, బిహేవియర్ ప్రాబ్లం. ప్రజలకు అది నచ్చలేదు, నిరంకుశత నచ్చలేదు, దొరతనం నచ్చలేదు, అసభ్యకరమైనటువంటి ఈ యొక్క మాట తీరు వల్ల
ఎవరిని కూడా లెక్క చేయరు. సరే ఎంత తెలంగాణ సాధించిన ఉద్యమ నాయకుడు అయినా కానీ తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా దొరతనాన్ని కానీ లేదా ఈ భావజాలాన్ని కానీ భాషని కానీ చాలా చైతన్యవంతమైన సమాజం తెలంగాణ సమాజం వ్యతిరేకించుకుంటారు. సరే వ్యతిరేకించుకుంటుంది. సరే అది ఒక విషయం కరెక్టే. సరే ముఖ్యమంత్రి పైన అంటే ఇంకొకటి కాంగ్రెస్ అనగానే మనం చెప్పేది ఏంటంటే ప్రతిపక్షాలు కూడా చెప్తాయి ఏంటంటే తరచుగా ముఖ్యమంత్రిని మారుస్తారు. మీకు నిలకడ ఉండదు, మీరు పరిపాలన చేయలేరు, ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు అనేటువంటిది ఒకటి ఉంది. ఇంకా 18 కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు 18 ఏళ్ళు కాదు ఇంకా 5 ఏళ్ళు కాదు, నెక్స్ట్ ఇంకో 5 years కాదు ఇంకో 10 years అయినా మేమే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో ఉంటుంది అంటారు. అది వాస్తవమేనా? ఇది భ్రమ. అది అధికారంలో ఉన్న వాళ్ళు ఏమన్నా కూలిపోతుంది ఇది అని చెప్పుకోలేరు కదా. అక్కడ ఎట్లా ఉన్న పరిస్థితి మేమే ఉంటాం లాస్ట్ వరకు నాయకుడు అనేవాడు లాస్ట్ వరకు ఓడిపోయే ముందు కూడా నేనే గెలుస్తా అంటాడు. సేమ్ ఇక్కడ కూడా అదే పరిస్థితి. మేకపోతే గంభీర్యం తప్ప ఏం లేదు. అతనికి పార్టీలో కూడా పెద్ద ప్రాధాన్యత ఇచ్చినట్టు లేదు. రాహుల్ గాంధీ కూడా పోతే అపాయింట్మెంట్ ఇస్తలేడని వినికిడి. కాకపోతే కోఆపరేషన్ మాత్రం మంత్రులకు ఆయనకు లేదు. సో తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ వచ్చేటువంటి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తాయి అంటే రాష్ట్ర నాయకత్వం ఎట్లా నిర్ణయిస్తే దానికి అనుగుణంగా మేము ఫాలో అవుతాం. ఓకే, సో థ్యాంక్ యూ అండి. సో ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి అంటే తెలంగాణ సమకాలీన రాజకీయాలలో ప్రస్తుతం తెలంగాణలో ఎలాంటి రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి, కాంగ్రెస్ 18 నెలల కాలంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, కాంగ్రెస్ పైన ప్రజల యొక్క అభిప్రాయాలు ఏంటిది అనేది సో మన తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ నాయకులు గౌరవ్ బీరప్ప గారి మాటల్లో విషయాలు తెలుసుకున్నాం. సో మరొక ముఖ్య అతిథితో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.